బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. శివ కుటుంబంలో ప్రధానమైనటువంటి సభ్యులుగా చెప్పబడేటటువంటి వారు పార్వతీ పరమేశ్వరులు, వినాయకుడు, సుబ్రహ్మణ్యుడు, ధర్మశాస్త్ర. ధర్మశాస్త్ర అంటే అయ్యప్ప స్వామి. కాబట్టి వీళ్ళని శివ కుటుంబంగా పేర్కొంటాం. ఇందులో వినాయకుడి గురించి మీకందరికీ తెలుసున్నటువంటి విషయమే. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గురించి కూడా అందరికీ తెలుసున్నది. అయ్యప్ప స్వామి వారికి సంబంధించినటువంటి విశేషాలు కూడా ఇప్పుడు చాలా ప్రఖ్యాతి వహించాయి. ఆయన్ని కూడా శివ కుటుంబంలో ఒక సభ్యుడిగా, ఆయన యొక్క కుమారుడిగా భావన చేస్తాం. శివ కుటుంబంలో ఒకడైనటువంటి అయ్యప్ప స్వామి ధర్మశాస్త్ర అనబడేటటువంటి పేరుతో, భూతనాథుడు అన్న పేరుతో లోకంలో బాగా ప్రఖ్యాతి వహించినటువంటి స్వరూపం అది. చిత్రం ఏంటంటే, మనం లౌకికంగా ఆలోచించినప్పుడు ఏమని భావన చేస్తామంటే స్త్రీ పురుషులకి సంతానం కలుగుతుంది కాబట్టి అది పార్వతీ పరమేశ్వరులనండి, లక్ష్మీనారాయణులనండి, ప్రకృతి పురుష స్వరూపంగా, స్త్రీ పురుష స్వరూపంగా ఉన్నప్పుడే దేవతలకి కూడా సంతానం కలుగుతుంది అని మనం ఊహ చేస్తూ ఉంటాం. కానీ అయ్యప్ప స్వామి వారి దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం ఒక గమ్మత్తు. ఆయన హరిహరపుత్రుడు. హరి అంటే విష్ణువు, హర అంటే శివుడు. శివుడికి విష్ణువుకి జన్మించినటువంటి వారు. శివకేశవులిద్దరూ పుంస్వరూపముగా వర్ణింపబడతారు. అంటే పురుషస్వరూపం. పురుషస్వరూపమైనటువంటి శివకేశవులకి జన్మించినటువంటి వాడు. అందుకే అసలు ఆయన యొక్క వైశిష్ట్యం ఆయన అవతారంలోనే ఉంది. మిగిలిన వాళ్ళ లాంటి స్వరూపం కాదది. అది ఇద్దరు పురుషులకు జన్మించినటువంటి పురుషుడు. అలా ఉంటుంది ఆ లోకంలో. ఇద్దరు పురుషులకి ఒక పిల్లవాడు పుట్టడం అనేటటువంటిది సంభవం అయ్యేటటువంటి విషయమా అంటే, వెంటనే మనం ఏం చేస్తామంటే ఇటువంటి ఆశ్చర్యకరమైన విషయం విన్నప్పుడు లోకంలో ఒక ముద్ర ఉంటుంది. ముద్ర అంటే అభినయం. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏదైనా మనం విన్నాం అనుకోండి, అన్ననా అలా ఉంటుందండి అంటాం, ఇలా ముక్కు మీద వేలేసుకుంటాం. మీరు ఆశ్చర్యపోతారు నేను చెప్తే. ఒకానొకప్పుడు దక్షిణ భారతదేశాన్ని సుసంపన్నంగా పరిపాలన చేసినటువంటి రాయల వారు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి రోజుల్లో ఒక శిల్పి కళలోకి అయ్యప్ప స్వామి వచ్చారు. ఆయన ఏమని అడిగారంటే, నాకు సాధారణంగా ఒక రూపాన్ని ఏర్పాటు చేసి ఉంచారు లోకంలో, యోగ పట్టము అని. అందులో కూర్చుని ఉంటారు ఆయన, యోగ బంధనం అని. ఆ ముద్ర చెదిరిపోకుండా ఉండడం కోసమని రెండు కాళ్ళు ఇలా పైకెత్తి పట్టి ఆ యోగాసనంలో కట్టుకున్నటువంటి దాంట్లో కూర్చుని ఉంటారు. నన్ను సాధారణంగా అలాగే లోకమంతటా ప్రతిష్ఠ చెయ్యబడి ఉంటాను, కానీ అలాగే ఉంటారు అయ్యప్ప స్వామిని మీరు అనుకోకండి. అంతకన్నా చాలా విభిన్నమైనటువంటి మూర్తులు ఉన్నాయి ఆయనకి. నేను నీకు కలలో కనపడినడానికి కారణం ఏమి అంటే, నేను కోరుకున్నట్టుగా నా యొక్క విగ్రహాన్ని తయారు చెయ్యి అని అడిగారు ఆయన. ఇది విజయనగరాన్ని కృష్ణదేవరాయల వారు పరిపాలించినప్పుడు జరిగినటువంటి విశేషం. ఎలా చెక్కమంటారు నన్ను అని శిల్పి అయ్యప్ప స్వామిని ప్రశ్న వేశాడు కలలో. ఆయన ఓ చెయ్యిలా మోకాలు మీద పెట్టుకుని కుడి చేతి వేలు ముక్కు మీద వేసుకుని కనబడ్డారు. ఇలా నన్ను తయారు చేయి. ఎందుకు అలాగని అడిగాడు. అంటే నా ముఖంలో ఉండేటటువంటి భావం ఎలా ఉండాలో తెలుసా అన్నన్నా అని, ఇలా ఏదో తప్పు జరిగిందన్నట్టు ఉండకూడదు. నేను ముక్కు మీద వేలేసి కూర్చుంటే ఎలా ఉండాలంటే, ఇప్పుడు దీనికి నేను ఏమని జవాబు చెప్పను అని నేను ఆలోచిస్తున్నట్టుగా ఉండాలి. నేను నా ముక్కు మీద వేలు తీసేసి ఇలా అభయహస్తం కింద మార్చాలి అంటే, ఒక మహాప్రాజ్ఞుడైనటువంటి వ్యక్తి, ఒక మహాభక్తుడైనటువంటి వ్యక్తి దేవాలయ ప్రాంగణంలోకి ఎప్పుడు ప్రవేశిస్తాడో, ఎప్పుడు ప్రవేశించి నా గురించి మాట్లాడతాడో అప్పుడు మాత్రమే నేను నా ముక్కు మీద వేలు తీస్తాను. అంటే ఆ రోజున ఒక మహాభక్తుడు గుడిలో ప్రవేశించాడు అని గుర్తు.
అందుకని నన్ను అలా తయారు చేసి ఉంచు అన్నారు. అంటే ఆ శిల్పి అలాగే చెక్కే ప్రయత్నం చేశాడు, స్వామి కూడా అలాగే వెలిశారు. విజయనగర సామ్రాజ్యంలో దేవాలయంలో ఆ మూర్తి ఉంది. కృష్ణదేవరాయల వారి పరిపాలనా కాలం పూర్తయిపోయింది. రామరాయల వారు పరిపాలిస్తున్న కాలంలో ఆయన ఒకసారి దేవాలయంలోకి వెళ్ళి మూర్తిని చూశారు. చూసి ఆశ్చర్యపోయి, అదేమిటి నేను ఇలా ఎక్కడ చూడలేదు అయ్యప్ప స్వామిని, ఇలా ఉన్నారు ఏమిటని అడిగారు. ఎందుకంటే మీరు కొంతమంది కొన్ని రకాలుగా ఉంటే గుర్తుపట్టలేరు. వినాయకుడు మనుష్య స్వరూపంతో నిలబడి ఉన్నాడు అనుకోండి, మీరు గుర్తుపట్టలేరు. చిదంబరంలో ఉన్నాడు అలాగా. అలా ఉన్నా మీరు ఆయన వినాయకుడు అనుకోరు, నరగణపతి అంటారు ఆయన. కానీ చాలా మంది ఆయన ఎవరో భక్తులు అనుకుని వెళ్ళిపోతుంటారు. ఆయనే గణపతి స్వరూపం. పార్వతీదేవి తయారు చేసిన మొట్టమొదటి నరస్వరూపం ఎలా ఉంటుందో ఆ రూపం చిదంబరంలో ఉంది. అలాగే ఈ ముక్కు మీద వేలేసుకున్నటువంటి అయ్యప్ప స్వామి వారి యొక్క మూర్తిని రామరాయల వారు చూసి ఆయన ముక్కు మీద వేలేసుకున్నారు. ఇదేంటి ఇలా ఎప్పుడు నేను చూడలేదే అయ్యప్పని, ఇలా ఉన్నారు ఏమిటని అడిగారు. ఏమో తెలియదండి, శిల్పికి కలలోకి వచ్చారు ఎప్పుడో ఒకప్పుడు, ఇలా చెక్కమన్నారు. ఒక మహాత్ముడు గుడిలోకి వస్తే నా ముక్కు మీద వేలు తీస్తానన్నారు. అప్పటి నుంచి ఎవరు రాలేదో ఏమో, మరి ఆయన ముక్కు మీద వేలు తీయలేదన్నారు. రామరాయల వారు కొంతకాలం అయిపోయిన తర్వాత అప్పై దీక్షితర్ అని చాలా మహాభక్తుడు. అప్పై దీక్షితర్ అంటే సామాన్యమైనటువంటి వ్యక్తి కారు ఆయన. ఆయన ఎంతటి మహా ఉపాసకుడంటే, ఆయన కాలంలో నాకు పిచ్చి పడితే నేను ఏం మాట్లాడతానో గమనించండిరా అని పిచ్చి పట్టే మందు తాగి తలుపేసుకుని శిష్యుల్ని ఆయన పిచ్చి పట్టినప్పుడు ఏం రాస్తారో వ్రాసుకోమన్నారు పుస్తకాల్లో. ఆ మందు ప్రభావం ఓ గంట సేపు ఉంటుంది. ఆ గంట సేపు పిచ్చెక్కినప్పుడు ఆయన చేసినటువంటి స్తోత్రం పరమశివుడి మీద అత్యద్భుతమైనటువంటి స్తోత్రం, ఉన్మత్త స్తోత్రము అంటారు దాన్ని. ఆయనకి పిచ్చి తగ్గిపోయిన తర్వాత తలుపులు తీశాక శిష్యులు చదివి వినిపించారు, మీరు ఆ పిచ్చిలో పరమశివుడిని ఇలా స్తోత్రం చేశారని. అంతటి మహాభక్తుడు అప్పై దీక్షితర్. ఆ అప్పై దీక్షితర్ వారిని వేరొక భక్తుణ్ణి కూడా తీసుకుని ఇద్దరితో కలిసి రామరాయల వారు లోపలికి వెళ్ళారు. ఇందులో అప్పై దీక్షితర్ శివభక్తుడు, కానీ విష్ణు ద్వేషం ఉన్నవాడు కాడు. ఆయనకి శ్రీ మహావిష్ణువుగా పరమేశ్వరుడున్న మహాభక్తి, పరమశివుడుగా ఉన్న మహాభక్తి. కాబట్టి అప్పై దీక్షితర్ వారి భక్తి ఒక పూర్ణత్వాన్ని పొందిన భక్తి. ఆ రామరాయల వారితో వచ్చినటువంటి రెండో ఆయన, నేనది తప్పు అని ఏమి అంటలేదు, కానీ ఆయనకి విష్ణు స్వరూపం అంటే చాలా ఇష్టం. ఆయన శివస్వరూపాన్ని మాత్రం అస్సలు సహించలేడు, అదొక్కటే దోషం. ఇద్దరూ కలిసి దేవాలయంలోకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆ ముక్కు మీద వేలేసుకున్న అయ్యప్ప స్వామి వారి విగ్రహం చూపించారు రామరాయల వారు. చూపించి ఇలా ఎందుకుంది ఇది చెప్పండి అని అడిగారు. అడిగితే శివస్వరూపాన్ని అంగీకరించలేక కేవలం విష్ణు స్వరూపాన్ని మాత్రమే స్తోత్రం చేసేటటువంటి అలవాటు ఉన్న భక్తుడైనటువంటి వాడు రామరాయలతో వచ్చినటువంటి ఆయన పేరు వాడడం నాకు ఇష్టం లేదు. అందుకని ఆయన అన్నారు రామరాయల వారితోటి, ఈయన ఇలా ముక్కు మీద ఎందుకు వేలేసుకుని ఆలోచిస్తున్నారో నాకు అర్థమైంది అన్నారు. ఏమర్థమైంది చెప్పండి అన్నారు. అయ్యప్ప స్వామి ఆలోచిస్తున్నారు మనసులో, విష్ణుసుతోహం విధినా సమోహం ధన్యాస్తతోహం సురసేవితోహం తథాపి భూతేశసుతోహం భూతగణైః కృత్పాసి చింతయతీహ శాస్తాః అన్నారు. అంటే విష్ణుసుతోహం, హరిహరపుత్రుడు కదా, విష్ణువు యొక్క కుమారుడు. నేను విష్ణువు యొక్క కుమారుణ్ణి కాబట్టి నేను చాలా అదృష్టవంతుణ్ణి. విధినా సమోహం, విష్ణువు యొక్క కుమారుణ్ణి కాబట్టి చతుర్ముఖ బ్రహ్మగారితో సమానమైన వాణ్ణి. విష్ణువు యొక్క నాభికమలం నుంచి కదా బ్రహ్మగారు పుట్టారు. విష్ణువుకి కొడుకుని కాబట్టి నేను బ్రహ్మగారితో సమానమైన వాణ్ణి. ధన్యాస్తతోహం, కాబట్టి నేను చాలా ధన్యుణ్ణి. సురసేవితోహం, విష్ణువు యొక్క కుమారుణ్ణి కాబట్టి నన్ను దేవతలందరూ స్తోత్రం చేస్తుంటారు. దేవతలు కూడా నా దగ్గర నిలబడి నన్ను పొగడవలసిందే, అంతటి శక్తివంతుణ్ణి. కానీ వచ్చిన ఇబ్బంది ఒక్కటే వచ్చింది. ఏమిటా ఇబ్బంది?
తథాపి భూతేశ సుతోహం. ప్రారంధం ఎక్కడొచ్చిందంటే నేను భూతేశుడికి కూడా కొడుకుని. భూతేశుడు అన్న మాట ఎవరికి ఉందంటే పరమశివుడికి ఉంది. పరమశివుడికి చాలా పేర్లున్నాయి, శివో మహేశ్వర శంభో పినాకీశ శశేఖర అని. కానీ ఆయన భూతీశ అన్నాడు వచ్చిన ఆయన. ఎందుకంటే ఆయనకి అంత పెద్ద ఆసక్తి లేదు శివస్వరూపం మీద, అందుకని భూతగణములు చుట్టూ ఉండేటటువంటి వాడు అన్నాడు. అందుకని భూతీశ సుతోహం, అయ్యో నేను ఈ భూతనాభుడికి కొడుకునే, పరమశివుడికి కూడా నేను కొడుకునవ్వాల్సి వచ్చిందే. విష్ణువుకి కొడుకునయ్యాను, చాలా సంతోషం. విష్ణువు కొడుకు బ్రహ్మతో సమానమయ్యాను, చాలా సంతోషం. దేవతల చేత స్తోత్రం చేయబడుతున్నాను, సంతోషం. కానీ ఇది ఎక్కడ ప్రారంభం? శివుడికి కూడా కొడుకునయ్యాను. శివుడికి కొడుకునవ్వడం వల్ల ఏమైంది ఇప్పుడు నా పరిస్థితి? యథైర్భూతైర్మూర్తాసి, నేను పరమశివుడి చుట్టూ భూతగణాలు ఎలా ఉంటాయో నా చుట్టూ కూడా భూతగణాలు అలాగే ఉన్నాయి ఇప్పుడు. ఎందుకని? మా నాన్నగారికి కొడుకుని కదా, మరి శివుడికి కొడుకుని, ఆయన భూతేశుడు, ఆయన కొడుకుని కాబట్టి నా చుట్టూ కూడా భూతగణాలు నిలబడ్డాయి అని చింతయతీహ శాస్తాహ. ఆయన బాధపడుతున్నాడండి, అయ్యో విష్ణువుకు కొడుకునయ్యాను బాగుంది, కానీ పరమశివుడికి కూడా కొడుకునయ్యానేమిటా అని బాధపడుతున్నారు. అందుకే ఈ భూతగణాలన్నీ నా చుట్టూ చేరాయని, అందుకే ముక్కు మీద వేలేసుకున్నారు అన్నారు. ఆయన ఏం వేలు తీయలేదు అయ్యప్ప స్వామి. అయ్యప్ప స్వామి వేలు తీశారు అంటే ముక్కు మించి వచ్చినటువంటి వాడు మహాభక్తుడు, వచ్చినటువంటి వాడు తన మనసులో ఉన్న భావాన్ని పట్టుకున్నవాడు అని గుర్తు. అప్పుడు కదా ముక్కు మీద వేలు తీస్తానన్నారు. ఈయన చెప్పిన మాటలకి అయ్యప్ప స్వామి తన ముక్కు మీద వేలు తీయలేదు. For more videos like this, subscribe Big TV channel.